నా కోసం ఎందుకు వస్తావు? అయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీలాంటి వాళ్ళు సింగల్ ఉండడం నాకు ఎంత లక్ తెలుసా? ప్యారీ సమాజ్ గయి. అరే కాదు గంగు, నువ్వు లేకపోతే నేను ఉండలేను తెలుసా. నువ్వు అంటే నాకు చాలా పిచ్చి. ఉండిపోతారా గుండె నీదేరా. నాకు కూడా ఇష్టం తెలుసా నువ్వు? అవునా, నాకు సిగ్గైతుంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. సరే ఇది అన్న నా ప్రేమని నీకు పంచుతా. ఏం ప్రసాదం అది అందరికి వచ్చేది. వేసేసాడు, బాగా వేసేసాడు. అవును గంగు, ఒకటి అడగాల? ఏది చెప్పు. ఇంత ముద్దుగా ఎట్లా పుట్టినావు గంగు? నువ్వు ఎవరి జోలికి పోగా నా జోలికి రా, మనం బయటకు పోదాం. సరే సరే. అరే నువ్వు సరే సరే అంటే నా గుండెలో ఎట్లనో అవుతుంది. మీరు హిందీ తోడ తోడ ఆతే मेरे తెలుగు చటాక్ చటాక్ ఆతే. నా గుండె వచ్చే ఫస్ట్ రక్తం రాదు, నువ్వు వస్తావు బయటికి. అవునా, పడిపోయామై రెప్పల్ డప్పుల్ల సప్పుళ్ళు కొట్టాలిలే, నా గాజులో గజలే పాడాలిలే. ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మన ప్రియాంక అయితే గంగుకి ప్రాంక్ కాల్ చేయబోతుంది. హారిక అని చెప్పినావు కదా, నువ్వే చేయాలా? మళ్ళా బుగ్గానా నేను ఈడ? అంటే ఈమె ఆయనకి ఎక్కువ తెలియదు కాబట్టి ఈమె ప్రాంక్ కాల్ చేస్తే కొంచెం వేరే సన్నీ, బుగ్గెందుకు అలవాటే కదా. సన్నీ నీ అలవాటు నాకు పైన నూకకు అర్థమైంది. అన్నిట్లో పక్కన ఎట్లా అవుతావో. బక్రా 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 జోకు జోకు చిన్నదే. బంద్ చేస్తున్నాను, ఎక్కువ కాల్స్ మాట్లాడుతుంది. సో ఇప్పుడు కాల్స్ మాట్లాడుతుంది గంగుతోని. నువ్వు ఫ్లాట్ చేయాలా గంగుకి? కానీ ఏ స్పందన ఒక మాట. విద్య నువ్వేమన్నావు నన్ను అజయ్ ఏమన్నా విన్నావా? ఫ్లడ్డింగ్ వెన్నతో పెట్టిన విద్య కదా నీకు. అది సృష్టి ధర్మరా. అంటే ఎట్లా ఇష్టమే. నీకే తెలుసా మీకు వెన్న ఇష్టమని? అంటే చాలా కాబట్టి నువ్వు ఫ్లాట్ చేస్తావా? భద్రాలు కాబట్టి వెన్నండి ఇష్టమని మాకు తెలుసు. ఎవరికైనా వెన్నంటే ఇష్టం కదా. మేము ఇష్టం కాబట్టి. సైడ్ కాదు స్పందన, సైడ్ తీసుకోపోయి హారిక పైన ప్రాంక్ చేద్దాం. నేను వేస్తే ఆయన గుర్తుపట్టేస్తాడు. నువ్వు కొత్త మేము నువ్వు ఆయనకు తెలియదు కాబట్టి గుర్తుపట్టాడు. సో నువ్వే వేస్తే బాగుంటది. కళ్ళతో మాట్లాడు చాలు, ఖుషి అయిపోతాడు. ముందే వీడియో కాల్ కాదు, ముందే నీ కళ్ళలో మ్యాగ్నెట్ ఉంది అన్నారు కదా, నార్మల్ కాల్. నీకు ఎందుకో జలస్ ఫీల్ అవుతుంది అనిపిస్తుంది నాకు. జెలస్ ఎందుకు? నాకు తొక్క మన ఇద్దరం కలిసి వేరే పనులు ఫీల్ అవుతుందా నేను. హలో ఎవరు? గంగు గుర్తుపట్టాలే? అంటే ఎవరు చెప్పు. నా కళ్ళు నీకు మ్యాగ్నెట్ లాగా కనిపిస్తాయి కదా, నేను ఎప్పుడు గుంజుతూనే ఉంటా కదా. కొంచెం నువ్వు చెప్పవా ప్రతిసారి నా కళ్ళు మ్యాగ్నెట్ లాగా ఉంటుంది, నేను చూడంగానే నేను గుంజుకోపోతా అని? నేనేందుకు చెప్తా, పిచ్చిగా ఇచ్చినా ఎవరు ఎప్పుడు వచ్చి. అయ్యా గంగు మర్చిపోయినావా? అరే ప్రియాంకనా? బాగానే గుర్తున్నాలే. మొన్ననే కలిసినావు అట్లా గుర్తున్నావు. అచ్చా అచ్చా, డైలాగ్ కూడా బాగానే కొడతావు కదా. ఇప్పుడు ఏమైంది ఆ మాట అనగానే ఎవరెవరు అంటున్నావు? ఎంతమందికి కొట్టినావు ఆ డైలాగ్? నేను కనిపించిన వాళ్ళకి అల్ల కొడతా. ఆహా, అంటే అయితే ఏమైంది ఇట్లా ఫోన్ చేసినావు? లేక లేక గాలి ఇంటి తిరిగింది, బెన్నర్ ఫోన్ లేపుతలేడా? లేపుతలే. ఈ సన్ను ఉన్నాడు కదా, వాళ్ళు ఆయన లేకపోతే ఈయన లేకపోతే ఆయన మంచిగా ఉంటుంది నీ కథ. ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. నువ్వు ఉన్నాక నాకు బెన్నర్ ఎందుకు ఫోన్ చెప్తాడు? అమ్మ లేక లేక ఇప్పుడు వచ్చినా మా వీడియోలో మళ్ళీ నువ్వు ఉన్నావు కదా. ఏ గంగు అవన్నీ కాదు గంగు, నేను కూడా వచ్చింది నీకోసమే వీడియోలకి. నాకు తెలిసింది నువ్వు వస్తావు ఎట్లానా అనేసి నేను నీకోసమే వచ్చిన. నా కోసం ఎందుకు వస్తావు? అయ్యా నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. నీ డ్రెస్సింగ్, నీ వాక్కి నేను ఫిదా. చేస్తా ఫోన్ చేస్తా. ఏంది
అరే నాతో మాట్లాడడం ఇష్టం లేదా గంగు? ఎందుకు ఇష్టం లేదు అంటే మాట్లాడుతుంటే అట్లా కాదు, ఎవరైనా ఆడోళ్ళగా ఫోన్ చేస్తే మాట్లాడతా మంచిగా. అరే నీకు ఎంతమంది ఆడవాళ్ళు కాల్ చేశారు? నాకు నువ్వే ఫస్ట్ టైం చేసినావు. క్రీమ్ బిస్కెట్. అవునా? ఆ, ఈ డైలాగ్ ఎంతమందికి కొట్టినావు? నాకేనా లేకపోతే లేలే నువ్వు నాకేనా? లాస్ట్ టైం కొట్టిన డైలాగ్ ఇది. నువ్వు సింగలా గంగు? అవును, నీ ఒక గీత మనసు అలిగిపోయింది నాది. ఎందుకు? నేను అతికిస్తా కదా. మొత్తం ఇట్లనే ఒక ఆమెకిస్తా అంటే నీలాంటి వాళ్ళు సింగల్ ఉండడం నాకు ఎంత లక్ తెలుసా? प्यारी समझ गई అవునా? ఏం సింగల్ అంటే నీకెందుకు లక్కు నాకు అర్థమవుతుంది. అదంతే. నిన్ను చూస్తే టెరిబియర్ లాగానే ఉంటుంది తెలుసా? ఏంది? నిన్ను చూస్తే టెడిబియర్ లాగానే ఉంటావు. ఆ. అరే కాదు గంగు, నువ్వు లేకపోతే నేను ఉండలేను తెలుసా. నువ్వు అంటే నాకు చాలా పిచ్చి. ఉండిపోతారా గుండె నీదేరా. చెప్పేమంటున్నావు? నీ మనసులోకి వచ్చి నీ గుండె నాకు కిస్సా పలిగిపోయిందన్నావు కదా. నీ మంచులో వచ్చి నా గుండెలేదు. నీ గుండె కదా నువ్వు మాట్లాడు. ఏంది ఇమ్రాన్కి ఫోన్ ఇమ్రాన్ అన్నాక? నేను ఫోన్ చేసినానని ఇమ్రాన్ అన్నకు చెప్పకు. నేను హారిక దగ్గర నుంచి నంబర్ తీసుకొని కాల్ చేస్తే మళ్ళీ ఇమ్రాన్ అన్నాక ఏదైనా చెప్తావా ఏంది? నేను చెప్తా అంటే గలీజ్ ఉంటుంది అమ్మా ఇట్లా. చెప్పకు ప్లీజ్. నేను నీకు కాల్ ఎవరికి తెలియకుండా చేస్తున్నా, మళ్ళా గలీజ్ అయిపోతాం. అయిపోతుంది. నేను ఎందుకు అవుతా నువ్వు చేస్తే? కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పొద్దు తెలుసా, మెల్లమెల్లగా చెప్పాలి. హలో గంగు, ఆ, యాక్చువల్లీ నీ పేరు గంగు ఎవరు పెట్టిర్రో ఏమో కానీ నేను ప్రేమగా బుజ్జిగా టెడీబేర్ అని పిలుస్తా నిన్ను. నువ్వు గట్లనే ఉంటావు కదా, క్యూట్గా. నువ్వు అంటే ఇష్టం, లవ్ కాదు కానీ ఇష్టం. నాకు కూడా ఇష్టం తెలుసా నువ్వు? అవునా? నాకు సిగ్గైతుంది. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో. కాదు గంగు, ఇప్పుడు మనం బయటికి వెళ్దామా? వద్దు, మరీ అంత ఫార్గా వద్దు కానీ దగ్గర అంటే ఇమ్రాన్ అన్న తెలియకుండా. అట్లా మాట్లాడతావేంది? బయటికి పోదామంటే లైక్ లంచ్కి అట్లా పోయేసి వద్దామని. అది బెన్నర్తో కదా, నేను నీతో మాట్లాడినప్పుడు బెన్నర్ మ్యాటర్ ఎందుకు తీస్తున్నావు నువ్వు? అరే గంగు, ఇప్పుడు నువ్వే నా లవర్. ప్యార్ మే పడిపోయామే ఓ మియా తేరే ప్యార్ మే పడిపోయామే. బయటకు వచ్చావా రావా గంగు? ఒక మాట చెప్పు. నాతోని నేనంటే ఇష్టం అని చెప్పినావు కదా, మళ్ళీ బయటికి రావా? నేను నువ్వు మనోళ్ళందరం పోదాం. ఏంది మనోళ్ళందరూ పోదామా? నువ్వేవో నేను పర్సనల్గా నీకు ఇన్విటేషన్ ఇస్తున్నా, అర్థమైందా? లాంగ్ డ్రైవ్కి వెళ్దాం. అంటే చెప్తున్నా, నువ్వు నేనే పోదాం, ఇంకెవ్వరు వద్దు. నువ్వు నేనే పోదామా? ఎక్కడ పోదామమ్మా? నీ గుండెలో ఏ దారి ఉంది చెప్పు ఒక్కసారి. మెట్లు ఉన్నాయా లేకపోతే ఎక్సలేటర్ ఉందా? అందుకే నేను ఆగట్లే. అరే నాకు బయట తీసుకోవో, మాట్లాడదాం కూర్చొని. ఫోన్లో మాట్లాడబుద్ధి కాదు నాకు. నేను ఇగో మంచిగా మాస్క్ వేసుకొని వస్తా, కనిపించకుండా వస్తా. నువ్వు కూడా కనిపించకుండా రా. నువ్వు అయినా వస్తే టెడీబేర్ వచ్చినట్టు అందరు గుర్తుపడతారు కానీ నువ్వు కూడా ఒక పని చెయ్యి.
లారీ వాళ్ళు డ్రెస్ లారీ వాళ్ళు డ్రెస్ వేసుకుంటారు కదా. లారీ వాళ్ళు డ్రెస్ అదే లుడాస్ వేసుకోరా యాష్ కలర్ అది వేసుకున్నాం అంటే ఎవ్వరు గుర్తుపట్టారు. గుర్తుపట్టకుండా అంటే జాగేముంది మనకి. నేను అదే చెప్తున్నా, ట్రక్లో పోదాం లేదా లారీలో పోదాం. లారీలో పోతావు. అయ్యా నీతోనే కదా. సరే ఇప్పుడు వరకు మస్తు మజాక్ చేసినా కానీ సీరియస్గా చెప్తున్నా, నేను బయటకు పోదాం లాంగ్ డ్రైవ్కి లేదా లంచ్కి. లంచ్కి పోదాంలే. సరే 10 తీసుకొని రా, నువ్వు నేను పోదాం. నీకు ఓనికి పెట్రోల్ వెళ్ళేమో ఉంటే లారీలో, లేకపోతే నేను పెట్రోల్కి లేకపోతే రావేమో నువ్వు. మళ్ళీ వచ్చినావా ఇక? నిజంగానే చెప్తున్నా, కలిసి ఒకసారి కూర్చొని మాట్లాడదాం. సరే ఇది అన్న నా ప్రేమని నీకు పంచుతా. ఏం ప్రసాదం అది అందరికి వచ్చాను. వేసేసాడు, బాగా వేసేసాడు. నీకోసం స్పెషల్. అంతే అంటవా? అవును గంగు, ఒకటి అడగాల. ఏది చెప్పు. ఇంత ముద్దుగా ఎట్లా పుట్టినావు గంగు? అయ్యో అయ్యో. అన్నం అన్నం తిన్నావా? నిన్ను తింటున్నా కదా. ఏంది ఆడికి వచ్చి మాట్లాడతా. ఏడునో ఆడికి వచ్చి మాట్లాడతా. ఇగో ఈడికొద్దు, నేను పర్సనల్గా కలుద్దాం అంటున్నా కదా, మళ్ళీ దేనికి ఈడికొస్తా. అరే నీకంటే ఎక్కువ నేను అంటే నువ్వు భయపడతావా? మస్తు దూరం ఉంటే ఆడలేదు. అవునా? పెద్ద నా ముందు వచ్చినప్పుడు నీ కళ్ళు బాగున్నాయి, నువ్వు బాగున్నావు, నీ స్మైల్ బాగుందంటావు. ఇప్పుడు భయం అవుతుందా? చెప్పే ముందు భయం రాలే? భయం అనిపించలే? కాదు, కళ్ళకి కనిపిస్తా చెప్తా. నాకు కూడా ఏమనిపిస్తే అదే చెప్తా కదా. దా బయటికి వెళ్దాం. నువ్వు ఏడున్నావు చెప్పు, నేనే వస్తాను నీ దగ్గరికి. సరేలే కానీ గంగు, మెల్లగా అన్నకు చెప్పాలా మన గురించి? కలిసినవే పోతా, ఫోన్ చేసినవే ఇయ్యాలా. ఈ తాడు రోజు అన్నయ్య చెప్తా అయితే అసలు అన్నయ్య పోయి నేనైతే తాడు కట్టించుకుంటే నేను ఇంకా నరసంకే పోతా. అదొద్దు తరుణ. ఎవరు జోలికి పోతానే తెలుసా? అందరు మనం ఎట్లా అనుకుంటారు కలిసి. నువ్వు ఎవరి జోలికి పోగా నా జోలికి రా, మనం బయటకు పోదాం. సరేలే, నువ్వు అంటే నాకు ఇష్టం, అవన్నీ కాదు టాపిక్. కానీ ఎవరికి చెప్పకు, సీక్రెట్గా మెయింటైన్ చేద్దాం. మనం చాట్ కంటిన్యూ చేద్దాం, ఓకేనా? అరే నువ్వు సరే సరే అంటే నా గుండెలో ఎట్లనో అవుతుంది. నీ అందం అంటే నాకు సొంతం. गंगू अपन हिंदी में बात करेंगे. मेरे को हिंदी थोड़ा थोड़ा आते हैं. मेरे को तेलुगु चटाक चटाक आते. चटाक चटाक आते. నీకు అంతగానం గిరినో కానీ నీకు చటాక్ దిమాగ్ కూడా వెదగలే నాకు. నీకు ఎట్లా తెలిసింది? నా పైన అంత ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నావా? చాలా. నా ఫోన్ లో డీపీ కూడా నీదే ఉంటుంది తెలుసా? నా గుడ్డే వచ్చే ఫస్ట్ రక్తం రాదు. అవునా? ఇగో నువ్వే మాట్లాడు. ఇప్పుడు
ఇప్పుడు నేను కాన్ కాల్ కాదు మనము ఫోన్లు చేస్తాము ఇట్లా మాట్లాడాడు ఆయన మేము ఇంట్లో పెట్టి నేను కాన్ కాల్ ఉంటా నేను కాన్ కాల్ ఉన్నట్టు చేస్తా అంటే ఇందిరా మాట్లాడతారా చెప్తుంది సన్ని నువ్వు కాల్ ఏమైనా మా తల్లి ఛార్జింగ్ అయిపోతుంది ఫోన్లో బయటకు వస్తా. అరే నేను నీ మాటలు వింటుంటే కోమాకి వెళ్ళిపోతున్నా తెలుసా నీ మాటలకే. నువ్వు నాతో అట్లా మాట్లాడుతుంటే నాకు అబ్బా హాయిగా ఉంది. హలో అర్థమైతే కాన్ఫర్ హలో గంగు. अरे नो म्यूट में अरे म्यूट में नहीं लगा रही, तुम मेरे को बहुत पसंद है, इतना ही बोलना चाह रही, क्यों नहीं समझ रहा? అవును नहीं हाँ बोल हाँ ఆగి అనగా డబ్బు తిడుతుంది కానీ నిందిరా ఏం చేస్తుంది నిందిరా అందుకిందంటుంది ఎవరు లేదని చెప్పింది నువ్వు కాన్ఫిడెన్స్ ఉన్నావు అప్పటి నుంచి వెళ్ళి అరే టీచర్ తీసేది నువ్వు నేను తీస్తుంది అయిందిరా నువ్వు ఆవు కైపు కాలేదేరే मैं गालियां नहीं दी, तू एक అరే అప్పటికే ఐ లవ్ యూ చెప్తుంది ఐ లవ్ యూ అంటే తిడుతుంది నీకు ఇల్లు వస్తలేదు जा जाके तेरे को बोलती गंगू आई लव यू, मैं इतना बोली कि तू बहुत अच्छा है बहुत, अरे అంటే మంచిగా అని జడ్జ్ అయింది और तू भैंस के जैसा बिल्कुल नहीं दिखता, तू टेडी के जैसा दिखता. బోన్ ఇరుకొని లేకుండా అంటున్నారు नहीं मैं वैसे नहीं बोली, तू सुअर के जैसा तो बिल्कुल नहीं रहता, एकदम सुंदर मासूम क्यूट ऐसे रहता. సూర్యుడు లేకుంటున్నా సూర్యుడు కాదు సూర్యుడు అంటే పంది పంది కింద నే బోలి నేనేమన్నా తెలుసా, నువ్వు పందిలా కనిపించవు, ఎంత అందంగా ఉంటావు తెలుసా అని చెప్తున్నా. అంటే పందిలా కనిపించమంటుంది చూసినావు అని పంది కింద అంటే నువ్వు థ్యాంక్ యూ అంటున్నావు అప్పటి నుంచి కట్ చేసేసిండు. మీరు ఫోన్ చేసి ఏం చెప్పిన అంటే ఒక అమ్మాయి మాట్లాడితే గిట్లా ఇంతసేపు గంటలు మాట్లాడుతాం మళ్ళీ మేము ఫోన్ చేసి ఒక టక్క టక్క కట్ చేస్తాం. మనిషివా సిగ్గుందా లేదా ఎంతసేపు మాట్లాడుతున్నావు ఆమెతో, ఒక్కసారన్నా మా ఫోన్ లిఫ్ట్ చేస్తావు గంగు అన్నయ్య విరకాలు బాగానే ఫ్లర్ట్ చేసుకున్నావు కదా. పోతున్నా మరి బయటికి ఇద్దరు అన్నకు చెప్పేద్దాం మాకు ఇవన్నీ రికార్డ్ చేసిన రికార్డింగ్ చేసినాం మీ మాటలు. ఏదో కస్టమర్ కి రాకుండా మాట్లాడారు మళ్ళీ వేస్తాడు. చూడండి గాయస్ ఆమె ఫేస్ లో కల అన్నకు పంపుతున్నాం రికార్డింగ్ చూడండి, గంగుతో మాట్లాడితే ఈమె ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి. పంపుతున్నాం సైడ్కి ఏమన్నా పెట్టుకోపో ప్రూఫ్ ఉన్నాయి అంటుండే. చూసారా గాయస్, ఇది కాదు ఆమె ముఖం చూడు గుంజుకోబోతుంది. కస్టమర్ కేర్ చేసిన ఇట్లనే మాట్లాడతాడు అనమాట. అన్నం తిన్నావా ఏం చేస్తున్నావు ఏడుంటావు అని చెప్పేసి ఫుల్ కూడా వస్తాడు. ఏ అమ్మాయి ఫోన్ చేసిన అన్నం నెంబర్ అయినా సరే అమ్మాయి అయితే ఆడకి మాట్లాడడానికి